ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలో 651వ నామం కామదేవ. అంటే కామదేవుడు అయినటువంటి స్వామి. అంటే కామ అంటే కోరికలు, దానికి దేవుడు, కోరికలకు అధిపతి అని చెప్పచ్చు. ఆయన విష్ణువు కుమారుల్లో ఒకడు అని చెప్తున్నారు. ఈ కామదేవుడు విష్ణువు కుమారులో ఒకడు. ఎవరు అంటే మరి కాముడు అంటే కోరిక అన్నాం. ఇంకొక అర్థం మన్మధుడే కదా. ఆ మన్మధు స్వరూపము ఈయనే. సృష్టి ప్రారంభం అవటానికి కూడా మరి ఆ మన్మధుడే కారణం, అదే ఆ కోరికే కారణం. కనుక ఆ కోరికకు అధిపతి అయినటువంటి ఆ కామదేవుడు మరి సృష్టిని చెయ్యాలి అంటే కోరికని లోపల సృష్టించి ఆ కోరికకు ఫలంగా సృష్టిని చేస్తున్నాడు. కానీ తనలో కలిగినటువంటి ఈ కోరికకి నారాయణుడు మళ్ళీ బాధ్యుడిగా ఉంటాడా, అంటుకుని ఉంటాడా, వాటి ఫలితాలకి ఆయన నిలిచి ఉంటాడా అంటే కాదు. మళ్ళీ ఆ ఫలితాలకు ఆయన అంటాడు, ఎడంగా సాక్షిగా ఉంటాడు. ఆయన తన కోరిక చేత తాను బంధించబడ్డ. ఆయన కోరిక జీవుల్లో కలిగించి జీవుల యొక్క సృష్టి కార్యక్రమాన్ని ఆయన చేయిస్తున్నాడు. కానీ ఆయన నిమిత్త మాత్రుడు. ఆయన మరి ఆయనేమీ అంటుకోడు, దీనికేమీ సంబంధం లేదు. కోరిక ఆయనే కదా కలిగించింది, మరి ఆయనే బాధ్యుడు అంటే ఒప్పదు. ఆయన కోరికల్ని కలిగిస్తాడు, సృష్టిని ఎలా చేయించాలో అలా చేయిస్తాడు. కానీ ఆయన మాత్రం బంధింపబడడు. జీవుడు తనలో కలిగినటువంటి కోరికలు తనవిగా భ్రాంతి పడతాడు. కనుక ఏమవుతున్నాడు? బందీ అయిపోతున్నాడు, బంధితుడు అవుతున్నాడు, బంధానికి కారణమవుతున్నాడు. ఇప్పుడేంటి ఆలోచిస్తే పరమాత్మ కోరికలు కలిగిస్తున్నాడు, కానీ ఆయన నేను బాధ్యుని కాదు, నాకేం సంబంధం లేదు అంటున్నాడు. మరి ఎవరు బాధ్యులు, ఎవరు కారకులు అంటే ఇక్కడ జీవుడు ఏమనుకోవాలి? నాదేమీ లేదు, అంతా నీదయే, నీ వల్లే ఈ సృష్టి అంతా జరుగుతుంది, నాలో కోరికను రేపినా నువ్వే, సృష్టి చేసినా నువ్వే, నేను నిమిత్త మాత్రున్నని ఈ జీవుడు అనుకోవాలి. అప్పుడు ఈ జీవుడికి సద్గతి వస్తుంది. అంటే ఇప్పుడు చేసిన ఆయన నిమిత్త మాత్రంగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ కోరికని పొందినవాడు నిమిత్త మాత్రంగా ఉన్నాడు. అప్పుడు ఎవరికి ఆ ఫలితాలు అంటావు? ఆయన మోక్షప్రదుడే, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడే. ఈ జీవుడు మోక్షాన్ని పొందినటువంటి వాడే అవుతాడు. అదే నేను అనుకున్నాడా, ఆ కోరికకి, ఆ కోరిక యొక్క ఫలితాలకి బందీ అయిపోతాడు, ఎప్పటికీ మోక్షాన్ని పొందలేడు. కనుక ఆ కామదేవుడైన పరమాత్మ కోరికలకి అధిపతి అని చెప్పారు. ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. వాటిని కావాలి అనుకుని కోరుకునే వాళ్ళే ఉత్తములు. ఈ కోరిక ఆయనే జీవుల్లో ప్రవేశపెట్టేది. అటువంటి ఉత్తముల చేత ఎవరిని కోరుకుంటారు? వాళ్ళు పరమాత్మని కోరుకుంటారు. స్వామి, నీవే మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించు, మమ్మల్ని నీ దరికి చేర్చుకో
అంటే ధర్మం మొదటిది, మోక్షం చివరిది. అందుకని ధర్మంతో అర్థం లేని జీవితం గడవదు. అర్థం అంటే ఒక రకంగా ధనము, ఇంకొక రకంగా జీవిత పరమార్థము. ఈ రెండు ఉండాల్సిందే. బాహ్యంగా ధనము ఉండాలి, అంతరంగా పరమార్థము ఉండాలి. ఈ రెండు కావలసినవే. ధర్మమైనటువంటి అర్థాన్ని ప్రసాదించి ధర్మబద్ధమైన కోరికలతో ఈ ధనాన్ని ఉపయోగించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలనిచ్చి మోక్షాన్ని ప్రసాదించు స్వామి. ఈ 4 కావాలి. ఈ 4ంటిని నాకు ప్రసాదించు, నన్ను నీలో చేర్చుకో అని కోరుకుంటారు ఉత్తములు. అటువంటి ఉత్తముల చేత కోరబడేటువంటి స్వామి గనక ఆ స్వామిని కామదేవ అన్నారని శంకరులు చెప్పారు. మరి భక్తులు వాళ్ళు పొందినటువంటి పురుషార్థాల యొక్క ఫలంగా స్వామిని కాంక్షిస్తారు. స్వామి కామ్యదుడు అన్నారు. అంటే ఆ పురుషార్థాలకు ఫలం ఏంటి? భగవత్ సన్నిధి. అందుకని నువ్వే నాకు కావాలి, నీ సన్నిధే కావాలి అని కాంక్షిస్తారు కనుక స్వామి కామ్యదుడు, కోరబడేవాడు అని ఇక్కడ చెప్తున్నారు. భక్తులను ఆ కోరికల్ని తీర్చే భగవంతుడు గనక కామదేవుడు అన్నారని హిమాలయాల్లో శంకరుని క్షేత్రంలో అప్సరసల చేత పూజింపబడుతూ కామదేవుడు అనే పేరుతో స్వామి విరాజిల్లుతూ ఉంటాడని పరాశర భట్టర్ వారు వ్యాఖ్యానించారు. మరి సత్యసంధుల వారి భావం కూడా తెలుసుకుందాం. మన్మధునిలాగా ప్రకాశించే సుందరుడు కామదేవుడని సత్యసంధులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఆయన మన్మధుడిలాగా ప్రకాశించేటువంటి సుందరమైన స్వరూపుడు. ఆ స్వరూపుణ్ణి మరి ఉత్తములు కోరుకుంటారు. అందుకని ఆయన్ని కామదేవుడు అన్నారని సత్యసంధుల వారు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు అభిప్రాయము, మరి శంకరుల వారి అభిప్రాయము, పరాశరుల వారి అభిప్రాయము, మరి సత్యసంధుల వారి అభిప్రాయం, 4 మహానుభావుల యొక్క అభిప్రాయాల్ని మనకి అందిస్తున్నారు. మనం అందుకొని ధన్యులమవుతున్నాం. ఇక్కడ ఈ నామం కామదేవ నామి అయినటువంటి పరమాత్మను మనం ప్రార్థిస్తూ, స్వామి మరి చతుర్విధ పురుషార్థాలను మాకు ప్రసాదించి దాని ద్వారా ఎలా నడుచుకోవాలో అలా నడిపించి నీ సన్నిధికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ